హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఈసిఈ 2023కి సంబంధించి రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఢిల్లీ సర్కిల్కి సంబంధించి 2022-23కి సంబంధించిన వేకెన్సీని ఫిలప్ చేయడం కోసం అన్ని సర్కిల్స్ని విల్లింగ్నెస్ అడిగారు. సర్కిల్స్లో ఉండే 2022 అండ్ 23లో క్వాలిఫై అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో వారు వేకెన్సీ పొజిషన్ కూడా తెలియజేస్తూ ఇలాంటి ఒక మెమోని కూడా పెట్టడం జరిగింది. సో దానికి అనుగుణంగా చాలామంది సర్కిల్స్ అన్నీ కూడా అప్లై చేశారు ఫ్రెండ్స్. అయితే ఆ టైం చాలా తక్కువ ఉంది అనే ఒక కారణం, మరియు చాలా సర్కిల్స్లో ఎల్డీసీ 2023కి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేయండి అని రిక్వెస్ట్లు ఇచ్చారు యూనియన్ నాయకులు. సో అది పరిగణించినటువంటి ఢిల్లీ సర్కిల్ 20th ఫిబ్రవరి 2024 వరకు లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 20th ఫిబ్రవరిన లాస్ట్ డేట్ అయిపోతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అని యాస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే గత 2 రోజులుగా ఈ మెమో అనేటువంటిది మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో చూసినట్లయితే మనకి 15th మే 2024 వరకు ఎటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దు అని దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ఎందుకు ఇచ్చారు, ఏ కనెక్షన్లు ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇందులో లేదు. సో కానీ మనం ఈ క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని చూసినట్లయితే ఇందులో ఓఏ నెంబర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, 566/2023 అని. సో దీన్ని మనం మన క్యాట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, అందులో సెర్చ్ చేసినట్లయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్. సో క్యాట్ కేస్ స్టేటస్ అని మన గూగుల్లో టైప్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇలా మెనూ వస్తుంది. ఇక్కడ బెంచ్ అనేటువంటిది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనది ఎర్నాకుళం బెంచ్. సో ఇక్కడ ఓఏ నెంబర్, ఓఏ అంటే ఒరిజినల్ అప్లికేషన్ ఫ్రెండ్. సో దాని నెంబర్ 566 ఇయర్ 2023 టైప్ చేసినటువంటి దాని యొక్క డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి దానికి సంబంధించి ఏమేమి జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ రోజు ఏమేమి డెసిషన్ తీసుకున్నారు అనేటువంటిది, ఆ ఆర్డర్ అనేటువంటిది పీడిఎఫ్ రూపంలో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ లేటెస్ట్ది మనకి ఈ వాట్సాప్ గ్రూప్లో చూసింది ఫ్రెండ్స్. సో ఇందుకు ముందు ఏమైందో చూసినట్లయితే ఈ ఆర్డర్స్ అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఒక చోట ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఢిల్లీ స్పెషల్ రిక్రూట్మెంట్కి సంబంధించి డేట్ని 3 months ఎక్స్టెండ్ చేశాం, అది 20th ఫిబ్రవరి 2024 వరకు అని ఇక్కడ క్లియర్ కట్గా ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, సో ఇక్కడ ఈ ఓఏ ఎవరైతే ఫైల్ చేశారో వారు ఈ ఢిల్లీ రిక్రూట్మెంట్కి సంబంధించే ఏదో కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే అప్పుడు 3 నెలలు ఇచ్చారు అనే విషయం వాళ్ళు తెలియజేశారు కాబట్టి తర్వాత ఇప్పుడు ఈ ఏడి రిక్రూట్మెంట్ ఢిల్లీ సర్కిల్కి సంబంధించిన వారు ఈ రిజల్ట్స్కి సంబంధించి 15/5/2024 వరకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆర్డర్లో. సో దానికి అనుగుణంగా కోర్టు ఇంటీరియం ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. సో 15th మే 2024 వరకు ఎటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, కేరళ సర్కిల్లోని ఎర్నాకుళంలో ఇతను కోర్టును ఆశ్రయించాడు. అది ఎందుకు ఆశ్రయించాడు అనేటువంటి విషయం మనకి ఇంకా తెలియలేదు ఫ్రెండ్స్. అది ఓఏ ఒరిజినల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ వస్తే కానీ మనకి తెలియదు. సో దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కేరళ సర్కిల్లో మా ఫ్రెండ్స్ ఉంటే వారందరినీ కూడా అడిగాను, వారు తెలియజేస్తామని చెప్పారు, అయితే ఇంకా రాలేదు. సో మొత్తానికైతే ఈ రిజల్ట్స్కి సంబంధించే జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఢిల్లీ రిక్రూట్మెంట్కి సంబంధించినంత వరకు ఈ ఫిబ్రవరి 20 వరకు ఏదైతే డేట్ ఉందో అది కూడా ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు 15th మే 2024 వరకు ఎటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దని చెప్పినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇక 15th మే వరకు కూడా ఈ ఢిల్లీ సర్కిల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2022-23కి సంబంధించినటువంటి స్పెషల్ రిక్రూట్మెంట్ అనేటువంటిది వాయిదా పడినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.
సో అలాగే మనకి కమింగ్ డేస్లో ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. సో ఈ మే తర్వాత ఉంటుందా, ముందే ఉంటుందా అనేది కూడా తెలియదు మనకి. కాబట్టి ఈ ఢిల్లీ సర్కిల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి ఇప్పుడే వచ్చేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మన ఈ ఢిల్లీ సర్కిల్కి అప్లై చేసినటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా దీని గురించి కొద్ది రోజులు మర్చిపోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే అనవసరమైన టెన్షన్ పడుతుంటారు. సో మే తర్వాతనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ లోపలే మనకి క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకారం ఈ ఎల్డీసీ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కూడా మే జూన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దాన్ని పక్కన పెట్టి ఈ ఎల్డీసీ 2024కి కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడే మనం దీన్ని క్రాక్ చేసి పోస్టింగ్ కూడా ఇక్కడే పొందేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.